చేస్తున్నటువంటి పోరాటాలలో భాగంగానే సమతా సైనిక్ దళ్ రాష్ట్ర అధ్యక్షులు బాలేటి ఉమామహేశ్వరరావు గారు మరియు కార్యదర్శి పిల్లి సురేంద్రబాబు గారు మరియు ముస్లిం మైనారిటీ హక్కుల పరిరక్షణ సమితి అధ్యక్షులు ఫారూక్ షుబ్లీ గారు వీళ్ళ సారథ్యంలో మా ఈ సమతా సైనిక్ దళ్ రాయలసీమ అధ్యక్షులుగా మేము కూడా ప్రతి నియోజకవర్గంలో రాయలసీమ జిల్లా వ్యాప్తంగా కోడికత్తి శ్రీను అలియాస్ జనపల్లి శ్రీనుకు జరిగినటువంటి ఈ అన్యాయాన్ని ప్రశ్నించడానికి ప్రతి జిల్లాలో కూడా మేము ఈ నిరసన కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. అందులో భాగంగానే ఈ ప్రభుత్వానికి ఎటువంటి చిత్తశుద్ధి లేకుండా కూడా అదేవిధంగా ఎటువంటి ప్రభుత్వానికి కొంచెం కూడా మనకు అన్యాయం జరిగిందనేటువంటి విషయం కూడా తెలియనటువంటి పరిస్థితుల్లో మేము ఈ ఉద్యమంలో భాగంగానే న్యూఢిల్లీకి వెళ్ళి అక్కడ ఆంధ్ర భవన్లో మా బాబాసాహెబ్ అంబేద్కర్ గారి విగ్రహం దగ్గర కోడికత్తి శ్రీను తల్లిగారు సావిత్రమ్మ మరియు సుబ్బరాజు సోదరుడు వారిని పిలుచుకొని వెళ్ళి నిరసన కార్యక్రమానికి కూర్చున్నటువంటి ఒక గంట తర్వాత మాకు హైకోర్టు లాయర్ నుంచి మాకు ఫోన్ రావడం జరిగింది. కోడికత్తి శ్రీనుకి బెయిల్ వచ్చింది అనేటువంటి విషయాన్ని మాకు తెలియడం జరిగింది. అదేవిధంగా ఈ పోరాటాల ఉద్యమ ఫలితమే ఈరోజు బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగమే మాకు అండగా బెయిల్ వచ్చింది తప్ప ఎవరో జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కరుణిస్తే రాలేదు. మా రాజ్యాంగం ద్వారా, మా హక్కుల ద్వారా, మా ఉద్యమ పోరాటాల ద్వారా ఈరోజు కోడికత్తి శ్రీనుకి బెయిల్ రప్పించుకోగలిగాం. అదేవిధంగా పూర్తిగా న్యాయం జరగలేదు కోడికత్తి శ్రీను గారికి. జగన్ గారు ఖచ్చితంగా కోర్టుకు రావాలి, సాక్ష్యం చెప్పాలి. కోర్టులో ఈ కేసును కూడా డిస్మిస్ చేసేంత వరకు కూడా మేము మా ఉద్యమ పోరాటాన్ని ఆపేది లేదని కూడా ఈ పత్రికా సమావేశంలో తెలియజేస్తున్నాము. 5.5 సంవత్సరాలుగా ఆయన జైల్లో ఎందుకు మగ్గిపోతున్నాడు? ఒక ఉగ్రవాది కూడా అతనికి శిక్ష లేదు కదా. చిన్న కోడికత్తి శ్రీను 1 సెంటీమీటర్ కత్తితో అయినటువంటి గాయానికి 9 కుట్లు వేసుకుని నువ్వు కోర్టు ఎందుకు రాలేకపోతున్నావు అంటే ఒక దళితుడనే ఈరోజు నా ఎస్సీ, నా బీసీ, నా మైనారిటీ అని నువ్వు చెప్తున్నావు కదా. నువ్వు 175 వైనాట్ 175 అంటున్నావు కదా. నువ్వు అన్ని ఎన్నికలకి సిద్ధం అంటున్నావు కదా. అయ్యా మేము దళితులుగా మేము అడుగుతున్నాం, ప్రత్యేక హోదా మీద చర్చకు నువ్వు సిద్ధమా? మేము సిద్ధం, నీతో చర్చకు సిద్ధం. నిరుద్యోగం మీద మీరు సిద్ధమా? మేము సిద్ధం. దళితులు 27 పథకాలను పునరుద్ధరించలేదు, దాని మీద మాట్లాడడానికి మీరు సిద్ధమా? మేము సిద్ధం. దళితుల మీద దాడులు, కేశఖండనలు, హత్యలు, ఈ సుబ్రహ్మణ్యం అనేటువంటి వ్యక్తి ఒక ఎమ్మెల్సీ పదవిలో ఉండి దళితులను చంపి డోర్ డెలివరీ చేస్తే వెంట వేసుకొని తిరుగుతావా? ఇదేనా మా దళితులకి మీరు ఇచ్చే గౌరవం? అయ్యా, ఎక్కడైతే కోడికత్తి శ్రీనుతో మొదలు పెట్టావో, నీ సీఎం పదవిని అలంకరించావో, అదే కోడికత్తి శ్రీనుతోనే నీ ప్రభుత్వానికి అంతం పలుకుతామని ఈ సభాముఖంగా మేము హెచ్చరిస్తున్నాము. దళితులుగా మా హక్కులను మేము కాలరాస్తున్నటువంటి నీ ప్రభుత్వానికి త్వరలో 60 రోజుల్లో బుద్ధి చెప్తాము అని ఈ సభాముఖంగా ఈ పోరాటాలలో పాల్గొన్నటువంటి ప్రతి దళితులకి, యువజన నాయకులకి, జైబీ మాలమానాడు నాయకులకి, అదే సమతా సైనిక్ దళకి ప్రత్యేక జైబీలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం.